ఇందాకే గుడ్ నైట్ చెప్పేసింది, నిద్ర వచ్చేస్తుందండి. రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? పాపా పాపా ఎక్కడికి వెళ్ళిందబ్బా? నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? అంటే అది అది గుడ్ నైట్ చెప్దామని వచ్చా. ఇందాక కింద చెప్పావు కదా. ఇది చెప్పానా? అంటే అప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్దామని వచ్చా. చెప్పావుగా. వెళ్ళిపోమనకపోతే ఉండమనొచ్చుగా. మహంజుడు ఇడియట్. రిషి లే, రిషి తెల్లారిపోయింది లే. హాలిడేకి వచ్చి కూడా పొద్దున్నే లేగాల. గుడ్ మార్నింగ్ రిషి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ప్రియా. వచ్చాడు రా చోటుగా చోట. ఏరా రాత్రి అప్పు గురించి బాగా కలలు కన్నట్టున్నావు. అంతే అంతే. సోలోగా ఇంపికేమనరా ఒళ్ళిరుస్తున్నావు? గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కృష్ణ లేవలేదా? లేవడానికి నా రూమ్ లో పడుకోలేదుగా. ఏంటి నీ రూమ్ లో పడుకోలేదా? మరి ఎక్కడ పడుకున్నాడు? అంటే రాత్రి అలిగెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదా? రాలేదు. ఏమైపోయాడు? కాసిం, కృష్ణ కనిపించాడా? కనిపించలేదు. ఇది కృష్ణ స్వెటర్ నువ్వేసుకున్నావేంటి? రాత్రి ఇక్కడ పడుంటే చలిగా ఉందని వేసుకున్నా. వాడు స్వెటర్ ఇక్కడ పడుందంటే మరి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఉపదేశం మన మీద కోపంతో వెళ్ళిపోయాడంటావా? ఇంపాసిబుల్. వెహికల్ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టం. మరైతే ఏమైనట్టు చూద్దాం పదండి. సార్ చెప్పండి. నేను రిషి మాట్లాడుతున్నాను, వుడెన్ హౌస్ నుంచి. ఎలా ఉంది సార్ వుడెన్ హౌస్? కంఫర్టబుల్ గా ఉందా? కంఫర్ట్ సంగతి తర్వాత, మా ఫ్రెండ్ కనిపించట్లేదు. కనబడట్లేదా? మీరేం కంగారు పడకండి సార్, ఓ పని చేస్తాను సార్. నేను వస్తూ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చొస్తాను సార్. ఎందుకని మంచిది, ఒక్కసారి ఈలోపు మీరు ఆ చుట్టుపక్కల ఫారెస్ట్లో వెతికితే. ఏమన్నాడు రా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తానన్నాడు. నిన్నటి నుంచి కనబడటం లేదండి, అందరూ కంగారు పడుతున్నారు. కంప్లైంట్ రాసివ్వు. సార్ మీరేమనుకోకపోతే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి సార్. ఎందుకంటే వాళ్ళందరితో మీరు నాకు బాగా క్లోజ్ అని బిల్డప్ ఇచ్చుకున్నాను, అందుకే కొంచెం. అలాగేలే, ముందు కంప్లైంట్ రాసివ్వు. హలో, ప్రవళిక స్పీకింగ్. ఎప్పుడు? ఎక్కడ? సరే, స్టేషన్కి వస్తున్నా. కృష్ణ కృష్ణ
తొందరగా కార్తీ, తొందరగా తీ. ఏమైంది? అదే అర్థం కావట్లేదు. ఎవరో కావాలని ఇంజన్ పాడు చేశారు. ఏమైంది? ఎవరో కావాలని మనం ట్రాప్ చేశారు. కార్ ఇక్కడి నుంచి కదిలే ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఎలా రా? ఫోన్ చేసి ఇంకో కార్ని పంపించమందా? ఏమైందిరా? ఫోన్ డెడ్ అయింది. డెడ్ అయిందా? ఫోన్ చేసుకోవడానికి ఫోను లేక బయటకు వెళ్ళడానికి కారు లేక ఇప్పుడు ఏంటి పరిస్థితి? సైట్ సింగ్ కి తీసుకెళ్ళడానికి హర్ష వస్తాడుగా, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ప్రవళిక, పోలీస్ డిపార్ట్మెంట్. హాయ్, ఐఎమ్ ప్రవళిక, ఇన్స్పెక్టర్ ఆఫ్ మనాలి. ఫ్రెండ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును మేడం, కానీ ఏమైంది? కనిపించాడా? కనిపించాడు శవంలా. ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు మేడం. ఆ ఫోన్ ఆల్రెడీ డెడ్ అయింది. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. అందరూ ఫ్రెండ్సేనా? మేమంతా ఒక బ్యాచ్. అపర్ణ ఇక్కడ పరిచయం అయింది. ఏం చేస్తుంటావు? ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్. ఐసీ. వీళ్ళతో ఎందుకుంటున్నావు? ఒకదాన్నే వచ్చాను. వీళ్ళది హైదరాబాద్ కాబట్టి కలుసుందా అంటే సరే అన్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు? మేము 9 మెంబర్స్. మాకంటే ముందు ఇద్దరు వచ్చి మాకంటే ముందే వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? అనిల్, రమ్య. వాళ్ళ ఫొటోస్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి మేడం. వీళ్ళే. అనిల్, రమ్య అంటే వీళ్ళు మీకు తెలుసా? తెలుసు. మీ అందరికీ ఇంకో సాడ్ న్యూస్. వీళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. నిన్ననే వీళ్ళ డెడ్ బాడీస్ మాకు దొరికాయి. ఏంట్రా ఈ కులుమల ట్రిప్ మన చావుకు వచ్చినట్టుంది. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడం కాదు, ఎవరో చంపుతున్నారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలియాలంటే ముందిక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. పదండి. అది మేడం, మా వెహికల్ పనిచేయడం లేదు. కావాలని ఎవరో ఇంజన్ పాడు చేశారు. సరే, నా వెహికల్లో వెళ్దాం. రండి. ఓకే. చా, నా కారు కూడా పాడు చేశారు.
రేపు తెల్లవారితే గాని మనం ఇక్కడి నుంచి బయటపడడానికి ఛాన్స్ లేదు. సో అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వద్దు మేడం, పడుకోకుండా అందరం ఇక్కడే కూర్చుందాం. శివరాత్రికి జాగారం చేస్తే పుణ్యం వస్తుంది. అవసరం లేకుండా జాగారం చేస్తే నీరసం వస్తుంది. నేనున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే పదండ్రా.